నమస్కారం లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. సిఏ సిపిటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తరువాత సిద్ధం కావలసిన పరీక్షే సిఏ ఐపీసీసీ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సులో గ్రూప్ 1 గ్రూప్ 2లుగా 2 పేపర్లుంటాయి. సిఏలో సిపిటి కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మొదటి దశ అయితే ఐపీసీసీ రెండో దశ. సిఏ ఫైనల్ చేరుకోవాలంటే ఐపీసీసీ ఉత్తీర్ణులవ్వాలి. ఈ నేపథ్యంలో ఐపీసీసీ సిలబస్ ఎలా ఉంటుంది, ఎలాంటి అవగాహనతో చదివితే విజయం సాధించవచ్చో ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలి అనుకునే స్టూడెంట్స్ కి కండక్ట్ చేయబడే ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు సిపిటి అండి. కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని దీన్ని మనం పిలుస్తాము. ఇందులో 4 పేపర్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, జనరల్ ఎకనామిక్స్, మర్కెంటైల్ లా అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ 4 పేపర్స్ లో కలిపి 200 మార్కులకి మల్టిపుల్ చాయిస్ మోడ్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్ కి కండక్ట్ చేయబడిన బిట్ పేపర్ లో 100 ఆర్ అబోవ్ వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. ఈ సిపిటి ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయబడుతుంది. ఎవ్రీ ఇయర్ జూన్ లో ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటుందండి. ఈ 2012 డిసెంబర్ లో జరిగిన సిపిటి రిజల్ట్స్ 2 డేస్ క్రితం రిలీజ్ అయ్యాయి. సో అందులో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు సిఏలోని నెక్స్ట్ లెవెల్ కి ఫార్వర్డ్ చేయబడతారు. సిఏలోని నెక్స్ట్ లెవెల్ పేరు సిఏ ఐపీసీసీ అండి, ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ లో 2 గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్ 1 గ్రూప్ 2 అని. గ్రూప్ 1 లో 4 పేపర్స్ ఉంటాయి. అకౌంట్స్ అనే పేపర్ ఉంటుంది, టాక్సేషన్ అనే పేపర్ ఉంటుంది, కాస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఒక పేపర్, కంపెనీ లా, బిజినెస్ లా, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఒక పేపర్. సో గ్రూప్ 1 లో 4 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. ప్రతి పేపర్ లోనూ డెస్క్రిప్టివ్ లెవెల్లో ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది స్టూడెంట్. ఈ ఐపీసీసీ గ్రూప్ 1 క్వాలిఫై అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఆర్టికల్షిప్ చేస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటూ 2.5 years ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక అతను సిఏ ఫైనల్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఐపీసీసీ గ్రూప్ 1 ముందు క్లియర్ చేసి ఆర్టికల్స్ తో పాటుగా గ్రూప్ 2 చదివి గ్రూప్ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ వీళ్ళు రాయాల్సి ఉంటుంది. ఐపీసీసీ గ్రూప్ 2 లో 3 పేపర్స్ ఉంటాయండి. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనేది ఒక పేపర్, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ అనేది ఒక పేపర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఒక పేపర్. సో ఈ 3 పేపర్లలో కూడా 100 మార్క్స్ ఈచ్. ప్రతి పేపర్లోనూ 100 మార్కులకి డెస్క్రిప్టివ్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది స్టూడెంట్ రాయాల్సి ఉంటుంది. ఈ సిఎస్ సిపిటికి ఐపీసీసీకి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సిపిటి అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి కండక్ట్ చేయబడే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి స్టూడెంట్ ని టెస్ట్ చేయటం అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అండ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ బేసిక్ లెవెల్ ఉంటుందండి. అంటే ఒక స్టూడెంట్ కి ఫండమెంటల్స్ మీద అవగాహన ఉంటే అతను సిపిటి అనేది క్వాలిఫై అయిపోవచ్చు. కానీ ఐపీసీసీ అనేది చార్టెడ్ అకౌంటెన్సీలోని ఒక కీలకమైన స్టేజ్ కాబట్టి అందులో వర్కింగ్ అండ్ ప్రాక్టికల్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. అంటే సిపిటి కన్నా పై స్థాయిలో ఐపీసీసీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను నా ఎక్స్పీరియన్స్ లో చాలా మంది స్టూడెంట్స్ సిపిటి ఫస్ట్ అటెంప్ట్ లో మంచి మార్కులతో పాస్ అయ్యి ఐపీసీసీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా చూశానండి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సిపిటిలో ఓన్లీ బిట్ పేపర్ ఉండడం వల్ల చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, బిట్ ఓరియంటేషన్ తో ప్రిపేర్ అవుతాను కానీ కాన్సెప్చువల్ ఓరియంటేషన్ తో ప్రిపేర్ అవ్వరండి. కానీ ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే బోత్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ కావాలి, ఎగ్జామినేషన్ అప్రోచ్ అనేది అతనికి తెలియాలండి. సిపిటి అనే ఎగ్జామినేషన్ కి ఎలా ప్రిపేర్ అయ్యారో అలాగే ఐపీసీసీ అనే లెవెల్ కి ప్రిపేర్ అయితే స్టూడెంట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడండి. సో ఐపీసీసీకి సెపరేట్ సెట్ ఆఫ్ ఎబిలిటీస్ ఉండాలి, దానికి కావాల్సిన స్కిల్స్ అండ్ కేపబిలిటీస్ అనేవి వేరే రకంగా ఉంటాయి. సో స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు కాన్సెప్చువల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలండి. నవంబర్ లో ఐపీసీసీ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అండి. సో ఈ డ్యూరింగ్ దిస్ 9 months జనవరి తర్వాత నవంబర్ ముందు ఉన్న ఈ 9 నెలలు స్టూడెంట్స్ బోత్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకోవాలి, అలాగే కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవటమే కాకుండా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, కేస్ స్టడీస్ ని ఎలా సాల్వ్ చేయాలి. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి పేపర్ ఉంది అనుకోండి, థియరిటికల్ ప్రొవిజన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అండ్ దాన్ని ఒక రియల్ లైఫ్ సిచ్యుయేషన్ లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా స్టూడెంట్ కి తెలియాలండి. అండ్ ఐపీసీసీ లెవెల్లో ఎగ్జామినేషన్స్ అనేవి కేవలం బిట్ పేపర్ లాగా ఉండదు, డెస్క్రిప్టివ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ప్రాక్టికల్ కేస్ స్టడీస్ అడగడం జరుగుతుంది, అలాగే ఒక రియల్ లైఫ్ సిచ్యుయేషన్ ఇచ్చి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి ఇంత శాలరీ వస్తుంది, ఇంత డిఏ వస్తుంది, ఇంత అతను ఒక కార్ తీసుకున్నాడు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అతని ట్యాక్స్ లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారండి. సో ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని ఏ విధంగా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా
కూడా స్టూడెంట్కి తెలియాలి. సో ఎప్పుడైతే లెక్చరర్ రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ అవుతాడో అతను ఓన్లీ థిరిటికల్గా మాత్రమే కాకుండా క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటుగా ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా అందిస్తే స్టూడెంట్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండే అవకాశం అనేది ఉంటుందండి. సో సిపిటి చదివిన స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే సూచన ఏంటి అంటే సిపిటి ఎలా చదివారో ఐపీసీసీ అలా చదవకూడదు. ఐపీసీసీకి సపరేట్ స్ట్రాటజీ కావాలి, సపరేట్ ప్లానింగ్ కావాలి, ప్రణాళికాబద్ధంగా చక్కగా చదవగలగాలి. అండ్ ఐపీసీసీలో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది వర్కింగ్ అండ్ ప్రాక్టికల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సిపిటి కన్నా ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం హార్డ్ వర్క్ అనేది చేస్తే ఐపీసీసీ అనేది కూడా మీరు ఫస్ట్ అటెంప్ట్ లో క్వాలిఫై అవ్వగలుగుతారు. ఐపీసీసీ చేస్తున్నప్పుడు ఇంకొక కోర్స్ కూడా చేయాల్సి ఉంటుందండి స్టూడెంట్స్. దాని పేరు ఐటీటీ అండ్ ఓసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ కోర్స్. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ కోర్స్ కి ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కోచింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ చాప్టర్ ఆఫీస్ లోనే ఇది చేయాలండి. వాళ్ళకే డీడీ తీసి డబ్బులు కట్టాలి, వాళ్ళే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తారండి. సో ఈ ఐపీసీసీ గ్రూప్ 1 గ్రూప్ 2 కంప్లీట్ చేయటం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ కోర్స్ కంప్లీట్ చేయటం, ఇవన్నీ అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఫార్మల్ గా సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాయటానికి అర్హతని సంపాదిస్తాడు. సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. దీని పేరు జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్, జిఎంసిఎస్ అంటారు. ఈ జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఫైనల్లో ఉన్న బోత్ గ్రూప్స్ కూడా కంప్లీట్ చేస్తే అలాంటి స్టూడెంట్ ని క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అనటం జరుగుతుందండి. అయితే ఇంతకు ముందు రోజుల్లో ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేయాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా సిపిటి అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులోకి రావాల్సి వచ్చేది. కానీ 2012లో లేటెస్ట్ గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారంగా గ్రాడ్యుయేట్స్, బీకామ్ గ్రాడ్యుయేట్స్ అయితే 55% అగ్రిగేట్ ఉంటే, అలాగే నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళకి 60% అనేది ఓవరాల్ అగ్రిగేట్ కనుక ఉంటే వాళ్ళకి సిఏ సిపిటి అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సిఏ సిపిటి ఎగ్జామ్ రాయక్కర్లేదు. డిగ్రీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ స్ట్రైట్ ఐపీసీసీకి వెళ్లే అవకాశం ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కల్పించారండి. డిగ్రీ చదువుకున్న విద్యార్థులకి ఇది చాలా అడ్వాంటేజియస్ గా ఉండే నోటిఫికేషన్. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు సిపిటి రిజిస్ట్రేషన్ చేయించుకోకర్లేదు, సిపిటి చదవాల్సిన అవసరం ఉండదు, సిపిటికి 6 months వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది సేవ్ అవుతుంది. సో మనీ పరంగాను అడ్వాంటేజియస్, టైం పరంగాను అడ్వాంటేజియస్ అండ్ ఎఫర్ట్స్ పరంగాను అడ్వాంటేజియస్. కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు కనుక చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలి అంటే వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ స్ట్రైట్ ఐపీసీసీకి వాళ్ళు వెళ్ళటం అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.